నమస్తే. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి తరుణంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈరోజు మొదటిసారిగా హాజరు కాబోతున్నట్టుగా అర్థమవుతా ఉంది. ప్రభుత్వం ఏర్పడి మరి 7 నెలల కాలం 2 సార్లు అసెంబ్లీ సమావేశాలు, మొదటిసారిగా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నటువంటి కేసీఆర్ పైన రకరకాలైనటువంటి ఊహాగానాలు, రకరకాలైనటువంటి వార్తలు రావడం జరిగింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిగా పనిచేస్తున్నటువంటి తరుణంలో ఈ 5 సంవత్సరాల కాలంలో అసలు అసెంబ్లీలోకి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అడుగు పెట్టేందుకు, మొహం చూపెట్టేందుకు ఇష్టపడట్లేదు, అయిష్టంగా ఉన్నాడన్నటువంటి వార్తలు రావడం జరిగింది. అంతేకాకుండా అసలు అసెంబ్లీ సమావేశాలతో పాటు ఎక్కడ కూడా ప్రజా సమస్యలపైన బయటకు వచ్చి కొట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఆగమైపోతున్నటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు అధికారం చేపట్టి మూడోసారి అధికారం కోల్పోవడంతో కొంత డైలామాలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి అసలు ఎక్కడ కూడా పత్తా ఉండడు కావచ్చు అన్నటువంటి ఊహాగానాలు రావడం జరిగింది. ఇదే నేపథ్యంలో ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలకు ఖచ్చితంగా డుమ్మా కొట్టేటువంటి అవకాశం ఉంటుంది, ప్రతి సందర్భంలో కూడా డుమ్మా కొట్టేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పేసి తెలియడం జరిగింది. ఇదే నేపథ్యంలో మరో పక్కన ఒక పక్కన అసెంబ్లీకి రానటువంటి ఎమ్మెల్యే మాకెందుకు అన్నటువంటి నిరసనలు కూడా ఆయన గెలిచినటువంటి గజ్వేల్ నుంచి వ్యక్తమవుతా ఉంది. ఇంకొక పక్కన అధికార పక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా కేసీఆర్ పైన విరుచుకుపడతా ఉన్నారు. అపర మేధావైనటువంటి కేసీఆర్ 80,000 పుస్తకాలు చదివినటువంటి మేధావి ఒకవేళ కనుక ప్రతిపక్ష హోదాని ప్రజలు ఇచ్చినటువంటి మరి అతి గొప్ప ఆ నిర్ణయం, వాళ్ళు ఆల్రెడీ 10 సంవత్సరాల పాటు పరిపాలించారు, ఈసారి ప్రతిపక్ష హోదాలో కూర్చోమని చెప్పేసి 39 సీట్లని వాళ్ళకు మరి ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రజలు. మరి అదే సందర్భంలో 39 సీట్లతోటి 39 మంది ఎమ్మెల్యేలతోటి ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజా సమస్యలపైన నిలదీయాల్సినటువంటి కేసీఆర్ ఎక్కడ కూడా కనపడ్డటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మరి కాసేపట్లో అసెంబ్లీకి మొదటిసారి మరి పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి తరుణంలో మరి ఈ యొక్క బడ్జెట్ సమావేశాలకి మొదటిసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరు కాబోతా ఉన్నాడు. ఈ హాజరైనటువంటి తరుణంలో కేవలం ఈరోజు జరిగేటువంటి అక్కడ ప్రశ్నోత్తరాలు లేవు, ఈ సంబంధించినటువంటి బడ్జెట్ మీద చర్చ కూడా ఉండదు. కేవలం బడ్జెట్ ప్రవేశపెట్టి దాని తదుపరి వాయిదా వేసేటువంటి ప్రక్రియ ఉంటుంది. మరి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అనంతరం వాయిదా వేసి వాయిదా తర్వాత కూడా రేపటికి హాలిడే ఉంటుందన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చి ఇక్కడ చేసేది ఏమి లేదు, కేవలం నిద్రపోవడం తప్పించి ఏముండదు. కనీసం ఆయనకు మైక్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. కేవలం ఆడ కనపడాలి, నేను బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్నా అన్నటువంటి తప్పించి ఏముండదు. నిన్ననేమో నిరంతరం ప్రశ్నోత్తరాలకు సంబంధించింది, నిన్న సాయంత్రం మరి 5 గంటల వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు నడిచినాయి. ఈరోజు అట్లాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. కేవలం 1-2 గంటలకు సంబంధించినటువంటి ఏదో బడ్జెట్ ప్రవేశపెట్టి సంబంధించినటువంటి దానికి ఎన్ని నిధులు కేటాయిస్తా ఉన్నటువంటి దానిపైన కొంత బట్టి విక్రమార్కి క్లారిటీ ఇస్తాడు, దాన్ని ప్రవేశపెడతాడు, వీళ్ళకు మాట్లాడేటువంటి అవకాశం ఉండదు. మరి ఈయన ఈ ఒక్కరోజే అసెంబ్లీలోకి వచ్చి ఆడ కాసేపు నిద్రపోయి అక్కడి నుంచి ఈరోజు వీళ్ళ యొక్క బృందం అంతా ఉన్నది కదా, మిగిలినటువంటి 39 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే దాంట్లో 28 మందో ఏమో 27 మందో ఉన్నారు. దాంట్లో వీళ్ళందరూ కలిసి కాళేశ్వరం బయలుదేరబోతా ఉన్నారట. ఈయన కట్టినటువంటి కళల ప్రాజెక్టు, నేను అపర భగీరథుణ్ణి, అపర మేధావి అని చెప్పేసి చెప్తాడు కదా. ఈ యొక్క కాళేశ్వరం దాని చక్కదానాన్ని చూడడానికి ఆ మేడిగడ్డ కూలిపోయినటువంటి మేడిగడ్డని, ఈ అన్నారం బ్యారేజీలను మునిగిపోయినటువంటి అన్నారం బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా చూసేందుకు పోతాడు అన్నట్టు. అంటే ఒక పక్కన ఇప్పుడు ఆ కూలినే కానీ ఆ పిల్లర్లకు పగుళ్ళు వచ్చినాయి కానీ ఇప్పుడు కనపడవు, ఎందుకంటే కాళేశ్వరంలో కొన్ని నీళ్ళు వచ్చినాయి కాబట్టి మునిగిపోయినటువంటి ఈ పిల్లర్లు ఏవైతే పగిలిపోయినటువంటి పిల్లర్లు ఏవైతే ఉన్నాయో అవి కనపడవు. కాబట్టి అక్కడికి పోయి ఫోజులు ఇవ్వాలి. ఆ సంబంధించినటువంటి నేను కట్టినటువంటి ఏది 1,20,000 కోట్ల రూపాయలు కట్టినటువంటి ప్రాజెక్టులో ఇగో ఇంత జలకళ సంతరించుకుంది, ఈ నీళ్లను రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చేందుకు సుముఖంగా లేడు, వాళ్ళని రైతుల పొలాలు ఎండబెట్టేందుకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉందన్నటువంటి ఒక బదరాన్ని మోపేందుకు ఇలా కాళేశ్వరానికి బయలుదేరబోతా ఉన్నారట ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మిగిలిపోయిన ఎమ్మెల్యేలు. మరి దీని తర్వాత ఈ కాళేశ్వరం వెళ్ళిన తర్వాత ఈరోజు కాళేశ్వరం పోతారట. ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టగానే కాళేశ్వరం పోయి ఆ కాళేశ్వరం చూసిన తర్వాత రాత్రి అక్కడనే బస చేసి రేపు సాయంత్రం వస్తారట. అంటే రేపు సాయంత్రం వస్తారంటే అర్థం ఏంటిది, రేపు ఖచ్చితంగా కూడా సభ మరి ఉండకపోవచ్చు. అసెంబ్లీకి రేపు సెలవు దినంగా ప్రకటించేటువంటి అవకాశం కనబడతా ఉంది. కాబట్టి రేపు సభ ఉండదు.
ఈరోజు కేవలం గంట 2 గంటల సమయం మాత్రమే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో ఆయన యొక్క సీట్లో ఆసీనుడై కూకుంటాడు. మరి ఈ ఈ దీని తర్వాత ఇంకొక 5-6 రోజులు సమావేశాలు ఉంటాయి. మరి ఈ సమావేశాలు రెగ్యులర్ సమావేశాలు. దీనిపైన బడ్జెట్ పైన మరి పూర్తి స్థాయిలో ఒక పక్కన ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడతారు. దీనిపైన అధికార పక్షం సమాధానాలు ఇస్తుంది, ఆ మంత్రులు కూడా సమాధానం ఇస్తారు. కానీ ఈ ప్రశ్నలు లేవనెత్తడంతో పాటు మరి ప్రజా సమస్యలపైన ఏమన్నా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏమైనా గొంతెత్తుతాడా లేదంటే అది లేకపోవచ్చు అన్నటువంటిదే ప్రధానంగా వినబడతా ఉంది. ఈ ఒక్క రోజు మాత్రమే, ఎందుకంటే పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు కాబట్టి ఈ యొక్క నింద తన మీద రావద్దు. ఒక పక్కన పార్టీలో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు సైతం, అంటే ఆయన ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఎవరితో కూడా మంత్రులతో కూడా మాట్లాడేందుకు సమయం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చ సందర్భంగా అధికార పక్షానికి సంబంధించినటువంటి అందరూ కూడా అసలు మీ యొక్క ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ ఎక్కడ పోయిండు, నిద్రపోతా ఉన్నారా ఇంట్లో, మరి ఇక్కడికి ఎందుకు రావట్లేదు, ఒకవేళ చేత కాకపోయి ఉంటే ఇంట్లోనో లేకపోతుంటే ఫామ్ హౌస్లోనో పడుకోవచ్చు కదా, ఎమ్మెల్యేగా గెలిచి మరి ఇక్కడ ప్రజల సొమ్ముతోటి జీతాలు తీసుకుంటున్నటువంటి కేసీఆర్ ఎందుకు రావట్లేదు అనేది కూడా అందరూ ప్రశ్నిస్తూ ఉన్నటువంటి తరుణంలో మరి కేసీఆర్ ఒకసారి వచ్చి పొమ్మని చెప్పేసి ఒక పక్కన హరీష్ రావు, కేటీఆర్ కూడా మరి ఆయనను బతిలాడినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఒక రోజు వచ్చేందుకు ఒప్పుకోవడం జరిగింది. కానీ రెగ్యులర్ సమావేశాలకి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరు కాకపోవచ్చు అన్నటువంటియే మెజార్టీగా వినపడతా ఉన్నటువంటి అసలైనటువంటి అంశాలు. మరి ఒక్క రోజులో మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కోసం ఒక పక్కన పెద్ద ఎత్తున అసెంబ్లీలో మిగిలినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నారట. ఆయనకు ఆయన మరి ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి ఇంకా కూడా వాళ్ళు ఇంకా కలలు గంటా ఉన్నట్టున్నది. ఎవరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంకా ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావే ఉన్నాడన్నటువంటి భావనతోటి వాళ్ళు ఉన్నట్టున్నారు. అందుకే పెద్ద ఎత్తున అక్కడ ఏర్పాట్లు చేసినట, ఆయనకు స్వాగత తోరణాలు కట్టినట, ఆయనకు పూల వర్షం కురిపించేందుకు వాళ్ళందరూ కూడా సిద్ధపడ్డట. మరి ఈయన చేసినటువంటి ఈ యొక్క పెంటతోటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా ఆగమైపోయినటువంటి పరిస్థితి. మరి దీనిపైన ఒక పక్కన రేవంత్ రెడ్డి, మరో పక్కన కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరి రెగ్యులర్ సమావేశాలకు కనుక కేసీఆర్ హాజరైనట్టయితే కొంత అక్కడ ఇద్దరి మధ్యలో టఫ్ అయినటువంటి ఒక బిగ్ ఫైట్ అయితే కొనసాగేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. చూద్దాం మరి కాసేపట్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతా ఉన్నటువంటి తరుణం మరి కాసేపట్లో రానుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.